దేశానికి ప్రధాని ఉంటామని. అదే ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు రామరావు గారాన్ని మీరు కూడా పాత్రలో తెలంగాణ రామరావు గారు గారి ఈ రోజు కూడా పార్లమెంట్ లో మీ చేతుల మీదుగా ఆ అదృష్టం మీ బతుకుందేమని మేము భావిస్తున్నామన్నా పార్లమెంట్ లో ఏం జరుగుతుంది రాష్ట్రం 43 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటా మంత్రి అయ్యాం ముఖ్యమంత్రి అయ్యాం. కానీ ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి లంబాడీలే ఈ రాష్ట్రంలో మంత్రి ఉన్నారు. వేరే ఏం పాపం చేసినాము 10% ఉన్నటువంటి దాంట్లో 7% ఉండేటువంటి మర్యాదలు ఇవాళ అదే 2% మళ్ళీ అదే ఒక రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ఇస్తున్నారు తప్ప ఇంకొకటి ఇచ్చేటువంటి పరిస్థితి మనకు లేదు. మిత్రులారా, ఎక్కువసేపు సమయం తీసుకోవడం నేను వారితో ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి మాట్లాడతాను. సార్ మేము ఈ దేశంలో అందరూ బంజారాలలో లేవు, బంజారాలంతా ఒకే గిరిజన దగ్గర ఉంటారో లేవు. కారణం ఏంటంటే ప్రాంతాల వారికి ఒక వస్తు అమ్మితే ఉప్పు అమ్మితే రమణ బంజారా అయింది, ధనియాలు అమ్మితే దగ్గర బంజారా అయింది, బాజీ అమ్మితే బాజీగర్ బంజారా అయింది. ఉప్పు యొక్క పేరింది. కానీ 1949లో ఒక పుస్తకం వస్తుంది సరిహద్దులలో. ఇది పెద్దలు మరి ఎక్కడ ఆవిష్కరిస్తారో దీన్ని ఒక మార్గదర్శిగా పరిష్కార దర్శిగా ఈ పుస్తకం వస్తుంది సార్. పార్లమెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి 12 జీవోలు క్రింద ఉన్నాయి. గెజెట్స్ ఆర్డర్ పుస్తకంగా బయటకు వస్తలేదు. ఏం చెప్తున్నాం సార్ మేమంటే ఎందుకు దేశంలో ఉన్న బంజారాలంతా గిరిజనుల జాబితాలో లేదు, 5 రాష్ట్రాలే. కారణం చెప్తే కదా సార్, 1949లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత బంజారాలని గిరిజనులు చేర్చమన్నారు. కానీ బంజారాల ముందు ఈ పేరు ఉంటాయి, లబన్ బంజారా. మేము ఇక్కడ లంబాడీస్, ఇక్కడ మేము బంజారా అంటే ఎవరు పట్టించుకోరు, మేము ఇక్కడ లంబాడీస్. ఆంధ్రలో సుగాలి, ఇంకో దగ్గర బాజీగర్. ఈ పేరు ముందుండే వరకు ఆ రోజున ఏదైతే లిస్ట్ చేయాలో ఆ లిస్ట్ లో ఈ వేరే రాష్ట్రాల్లో బంజారాల పేర్ల ముందు ఈ పేరు ఉండడం వల్ల ఎస్టీ జాబితాలో